భారతదేశంలో అతి ముఖ్యమైన 5 బ్యాంకులు. నేటి సమాజంలో బ్యాంకింగ్ ప్రతి ఒక్కరికి అవసరం. ఖచ్చితంగా బ్యాంక్ ఖాతా ఉండాల్సిందే. బ్యాంకింగ్లో కూడా చాలా పద్ధతులు కనిపెట్టారు. ఇంతకు ముందులాగా బ్యాంకుకి వెళ్ళి పనులు చేసుకోనక్కర్లేదు. అన్నీ మొబైల్లోనే జరిగిపోతున్నాయి. బ్యాంక్ ఒక దేశంలో నిలబడాలంటే చాలా సవాళ్లను ఎదుర్కోవాలి. ఒక అడుగు ముందుకు వేస్తే ప్రతికూల పరిస్థితులు 10 అడుగులు వెనక్కి లాగుతాయి. ఒక దేశానికి బ్యాంకింగ్ రంగం అంత ముఖ్యమా? ఖచ్చితంగా ముఖ్యమనే చెప్పాలి. అది ఆర్థిక వ్యవస్థ యొక్క వెన్నెముక. ఎందుకంటే ఇది ఆర్థిక వ్యవస్థ యొక్క వృద్ధి, వాణిజ్యం మరియు పెట్టుబడులకు సహాయపడుతుంది. అందరికీ ఆర్థిక ప్రాప్యతను నిర్ధారిస్తుంది మరియు వ్యక్తులు మరియు వ్యాపారులకు రుణాలను అందజేస్తుంది. సాంకేతిక పరిజ్ఞానం ఉన్న జనాభా మరియు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో భారతదేశం బ్యాంకింగ్ రంగం గత శతాబ్దాల్లో గణనీయంగా అభివృద్ధి చెందింది. 2023లో మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా భారతదేశంలోని అగ్ర బ్యాంకులు కూడా ప్రపంచవ్యాప్తంగా అదే నిబంధనలలో అగ్రస్థానంలో ఉన్నాయి. ఉదాహరణకు మార్కెట్ క్యాప్ ప్రకారం 2023లో ప్రపంచంలోని టాప్ 10 బ్యాంకుల్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి. అయితే భారతదేశంలో మొదటి 5 టాప్ బ్యాంకుల లిస్ట్ ఒకసారి చూద్దామా? మార్కెట్ విలువ పరంగా భారత్లోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ 14.12 లక్షల కోట్ల మార్కెట్ విలువతో అగ్రస్థానంలో ఉంది. 6.53 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్తో ఐసిఐసిఐ బ్యాంక్ రెండో స్థానంలో ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5,13,201.77 లక్షల కోట్లతో మూడో స్థానంలో ఉంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ 3,66,967.55 లక్షల కోట్లతో 4వ స్థానంలో ఉంది. ఇక 5వ స్థానంలో యాక్సిస్ బ్యాంక్ 3,04,211.88 లక్షల కోట్ల రూపాయలతో 5వ స్థానంలో నిలిచింది. ఇవి భారతదేశంలోని 5 అగ్ర బ్యాంకులు. 2030 కల్లా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే స్థాయికి భారతదేశం అభివృద్ధి చెందుతుందని గణాంకాలు, ఆయా సంస్థలు పేర్కొంటున్నాయి. భారతీయులుగా ఇది మన అందరం ఎంతో గర్వించదగ్గ విషయం. జై భారత్.